మీది ఎక్కడికి వచ్చావు, ఎందుకు వచ్చావు? కట్టుబోలు అని కట్టుబోలు జల్లావల్ అంటే మంచి ఫేమస్. ఒకప్పుడు జనసేన యూత్ ప్రెసిడెంట్ నేను అప్పుడులోని, అప్పటికి 2020లోని. ఇప్పుడు మరి జనసేన ఫామ్ లో ఉంది కదా, మరి ఎందుకు ఇట్లా తయారయ్యా? ఫామ్ లో ఉందంటే తొక్కేశారు. ఎవరు? సినిమా ఇండస్ట్రీ ఎలా ఉందో అలా జనసేన వాళ్ళు ఏం తొక్కేలేదులే కానీ, అంటే మా ఫ్యాన్స్ ఉంటారు కదా, ఫ్యాన్స్ నేను కాదు నేనే వెళ్తాను, నువ్వు కాదు నువ్వే వెళ్తావు అన్నట్టుగా ఉందన్నమాట వ్యాపారం. సరే, మరి సంవత్సరం నుంచి ఏం చేసావు ఇక్కడ? సంవత్సరం నుంచి రాజాసాబ్ చేశాను, మిస్టర్ బచ్చన్ చేశాను, సినిమా ఇండస్ట్రీలో అనమాట. రాజాసాబ్, మిస్టర్ బచ్చన్, సర్లేర్ని, ఇది ఏమంటారు ఇది, ఓకే. ఏ డిపార్ట్మెంట్ లో చేసావు? సెట్ వర్క్ చేశాను, ఆర్ట్ డిపార్ట్మెంట్ చేశాను, జూనియర్ ఆర్టిస్ట్ కింద చేశాను. ఎవరైనా డబ్బులు ఎగ్గొట్టారా నీకేమన్నా? డబ్బులే ఎవరు ఎగ్గొట్టలేదు, కానీ డబ్బులు సరిపోలేదు మాకు. ఓకే, అంటే నీకు సరిపోయినంత అంటే ఎట్లాగా దాన్ని నువ్వు ఎట్లా కవర్ చేస్తావు, ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు? నీకు చేసిన పనికి డబ్బులు ఇస్తారు కానీ నీకు సరిపోయినంత డబ్బులు ఇవ్వరు కదా. తెల్లారంటే మింగదు ఇక్కడ, తెల్లారు 4 గంటలు తీసిపోతారు మమ్మల్ని. మానేసే ఎవరు అమ్మన్నారు నిన్ను? పట్టుదల, కృషి. మనం కూడా ఇప్పుడు చిరంజీవి డిపార్ట్మెంట్ మారొచ్చు కదా. సెట్ వర్క్ అంటే అంతే ఉంటది. సెట్ వర్క్ ఒకటే కాదు కదా, సెట్ వర్క్ అయినా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏ టు జెడ్ ప్రతి వర్క్ వెళ్ళాను. ఆర్టిస్ట్ కూడా శుభ్రంగా ఆర్టిస్ట్ నాని కూడా దగ్గరికి వెళ్ళాను. మొన్న మీకు కూడా తెలుసా ఇంకోటి ఉంది, అల్లు అర్జున్ కూడా ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. దాని మీద నా మీద అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది. అంటే 1000 రూపాయలు కట్టాను తెలుసా మీకు ఫైన్. అల్లు అర్జున్ ఇంట్లో పూలకుండలు పాత్రలు కొట్టిన దాడి చేసిన దాంట్లో నేను లేను. అల్లు అర్జున్ కి సపోర్ట్ ఇచ్చానని చెప్పి పోలీసులు పట్టుకుంటారు నన్ను. అంటే ఏం సపోర్ట్ చేసిన అల్లు అర్జున్ కి సపోర్ట్ ఏంటంటే, ఒక అమ్మాయి చనిపోయిందండి. ఇప్పుడు తన వల్ల చనిపోయిందని చెప్పి రేవతి గారు చనిపోయారు. రేవతి గారు చనిపోయినప్పుడు తన కావాలని అనుకుంటారా? ఇప్పుడు రాత అండి, దేవుడు రాత. అది ఎప్పుడు నా రాత రోడ్డు మీద ఉంటదంటే రోడ్డు మీద ఉండాలి. ఇప్పుడు మీ రాత ఎలా ఉంది, మైక్ పెట్టుకుంటున్నారు, మైక్ పెట్టుకోవాలంటే మైకే పెట్టుకుంటారు, మీరు ఏం పట్టుకోలేరు కదా. ఇంకెలా ఉంటది అన్నమాట రాత. ఇదే దొరికిందా రాత అండి, రాత తలరాత. సరే, మీరు ఏ విధంగా నీ తెలుసు బతుకంటే బొమ్మలాట అని తెలుసు, తెలుసు తెల్లారుతుందని తెలుసు, మన కట్టె పుట్టుకుమంటదని. ఎలాగండి ఇప్పుడు ఏంది అల్లు అర్జున్ కి ఏం సపోర్ట్ చేసాను? అల్లు అర్జున్ కి అయితే మనం అతను బయటికి రావాలని సపోర్ట్ చేసాం. వెళ్ళి వెంటనే స్టార్టింగ్ వెళ్ళిపోయారా, ఇంటి దగ్గర తీసుకుని వెళ్ళారు కదా, ఇంటి దగ్గర తీసుకుని వెళ్ళిన వెంటనే మనం బయటికి రావాలని చెప్పి మంచిగా ఇంటి ముందే సపోర్ట్ చేసాం. అంటే ఏ విధంగా సపోర్ట్ అంటే ఏ విధంగా? నేను ఆ రోజేనండి వైజాగ్ వెళ్ళిపోవడం, అంతకు ముందు 4 రోజుల కింద వెళ్ళిపోవడం, అలా సడన్ గా ఇంటికి అల్లు అర్జున్కి ఎలా ఎందుకంటే నాకు మైత్రి మూసి అన్నం పెట్టిందండి, ఆకలేసి అన్నం పెట్టినాయి. సినిమా ఇండస్ట్రీ నాకు డబ్బులు లేకపోవచ్చు, సంపాదించకపోవచ్చు, నాకు మైత్రి మూసి సినిమా ఫీల్డ్ మొత్తం అన్నం పెట్టింది నాకు. ఇప్పుడు అన్నం పెట్టిన దానికి కూడా మనం ఇలా చేస్తే బాగుంటుందా? అలాంటి దానికి సపోర్ట్ చేయాలి కదా మనం. ఇప్పుడు అల్లు అర్జున్ గొప్పోడు, సాయి ధరమ్ తేజ్ గొప్పోడు, నితిన్ గౌడ్ గొప్పోడు, నిఖిల్ గౌడ్ గొప్పోడు, రవితేజ గౌడ్ గొప్పోడు, ప్రభాస్ గౌడ్ గొప్పోడు, వీళ్ళందరూ మేము మాట్లాడాం. సినిమా ఇండస్ట్రీలోని అందరూ సమానమే. మాకు వీళ్ళ గొప్పలు వాళ్ళ గొప్పలు ఏమో అందరూ సమానమే. అందరూ సినిమా ఫీల్డ్ లో పని చేసుకుంటాం, కష్టపడే. మేము ఎందుకు ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇక్కడ ఉన్నారంటే మేము పక్కనే ఉంటాం సినిమా ఫీల్డ్ లోని. సినిమా ఫీల్డ్ వరకే, బయట అయితే అలా ఒప్పుకోరు వాళ్ళు. ఓన్లీ సినిమా ఫీల్డ్ వరకే. లోపల అందరూ కలిసికట్టుగానే ఉంటాం, పని చేసుకుంటాం, కలిసికట్టుగానే వర్క్ అయితే మనం అందరం కూడా కలిసికట్టుగానే చేసుకుంటాం. ఎవరు కూడా ఎవరిని ఉద్దేశించి ఒక మాట కూడా అంటారు అందులో. ఎందుకంటే మాట్లాడితే మటుకు బయటకు లాగేస్తారు వెంటనే. అందుకని ఎవ్వరు ఒక సినిమా ఇండస్ట్రీ కానీ జూనియర్ ఆర్టిస్టులు కానీ ఎవ్వరు కూడా ఒక మాట అంటారు. మీరు చూస్తూనే ఉంటారు, తెల్లవారుజాను 4:30-5 గంటలకి కృష్ణానగర్ 1550 పిల్లల దగ్గర రామరాజు బ్యాచ్, విజయ్ గారి బ్యాచ్, రిషి గారి బ్యాచ్. అంటే వీళ్ళు పాజిటివ్గా చెప్పాలంటే వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు. నన్ను పాజిటివ్ నేను చెప్పాలనుకున్నది ఒకటే, మా వల్ల వాళ్ళు బతుకుతున్నారండి. ఏజెంట్లు బతుకుతున్నారు మా వల్ల. 100% నేను చెప్తాను, ఏజెంట్లు బతుకుతున్నారు మా వల్ల. మా మీద మమ్మల్ని తీసుకెళ్ళి 800 సంపాదించుకొని మాకు ఇచ్చేది బోడి ముస్తి 400 ఎక్కడ పోయండి? మిగతా 400 వర్క్ చేసేది మేము. ఉదయం నుంచి సాయంత్రం వరకు నానా తిప్పలు పడేది మేము. నిలబడాలి, కూర్చోమంటే కూర్చోవాలి, తనుకోమంటే తనుకోవాలి. మేము సినిమా ఫీల్డ్లో చేస్తున్నాం. వాళ్ళు వాళ్ళు ఇలాగ పక్కన దండ కట్టేసుకొని, బాబు నువ్వు అటెళ్ళు, బాబు నువ్వు ఇటెళ్ళు, వీళ్ళు చెప్పి కాదండి. వీళ్ళకి 400, నిలబడిన వాళ్ళకి 400 రేటు, కష్టపడే వాడికి 400 రేటు. నాకు తెలియగడైతాను.